ఓట్లేసి ఉంటే గెలిచేసేవాళ్ళమే. రే ఏంట్రా పులి, స్కూల్ టైం అయింది ఇంకా రెడీ అవ్వలేదు. అవి బానే ఆడుతున్నావు, కాళ్ళ నొప్పులేండి మళ్ళీ. ఏం ఆడుతుంది కాలుతో కాదు చేత్తో. అతి తెలివితేటలు చూపించుకో, అట్ల కాడ విరిగిపోతుంది. స్కూల్ టైం అయింది, నోరు మూసుకొని బయలుదేరు. క్యారేజ్ కూడా కట్టేసా. అమ్మా నాకు నిజంగానే కాళ్ళు నొప్పులు బాబు. రోజు స్కూల్ కి నడిచి 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 వెళ్ళి నా మోకాల్లో గుచ్చేస్తుంది. నేను ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాలంటే నాకు కొత్త కాళ్ళు నెట్టాలి, లేదా కొత్త సైకిల్ ఉన్నా కొనాలి. మరి మా ఫ్రెండ్స్ అంతా కొత్త సైకిల్ వేసుకుని హీరోలా వెళ్తున్నారు. నేనేమో కాళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాను. మీ నాన్నగారు దింపుతున్నారు కదరా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడు. అయినా నేనేమన్నా స్పేస్ షిప్ అడుగుతున్నానా, బెంచ్ కార్లు అడుగుతున్నానా? అడిగేది ఒక చిన్న సైకిల్ కదా, కొనొచ్చు కదా. ఏ గోళ లేకుండా సైకిల్ వేసిపోతాం స్కూల్ కి. అరే చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు నిన్ను ఎంత కష్టపడి పెంచి పెద్ద చేశారో తెలుసా? ఆయన ఏం పెంచలేదు, నేనే పెరిగి పెద్ద. ఒరే వెదవా, ఒళ్ళు ఓనం చేసుకొని చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిందల్లా కొనిచ్చాడు కదా, అందుకే ఆయనకి ఈ శాస్త్రి జరగాల్సిందే. ఎప్పుడో నా చిన్నప్పుడు మట్టిలో వెళ్ళేది గోరెంట్ రిమోట్ కూడా కొనిచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు దాకా కారు కాదు కదా, దాని రిమోట్ దాని బ్యాటరీ కూడా కొనలేదు. అయితే ఇప్పుడు ఏమంటావురా? నేను స్కూల్కి వెళ్ళాలంటే మీరు కొత్త సైకిల్ కొనాలంటారు. సర్లేరా, సాయంత్రం నానొచ్చాక చెప్తాలే. ఈ రోజుకి నడిచి వెళ్ళిపోమ్మా. నేను నమ్మనే. నిజం నానా, చనిపోయిన మీ నాన్నమ్మ మీద ఒట్టు. సర్లే, స్కూల్కి వెళ్ళొచ్చేస్తాను. సాయంత్రం మట్టుకు నాన్నగారు నువ్వు సైకిల్ గురించి ఖచ్చితంగా చెప్పాలి. నాన్న ఊరి నుంచి బయటకు వచ్చి అమ్మ సైకిల్ గురించి చెప్పేసి ఉంటదా? అసలు అమ్మ చెప్తే నానంటాడా? ఎన్న సైకిల్ కొంటాడా? కొంటే ఏ సైకిల్ కొంటాడు? సెకండ్ హ్యాండ్ కొనేస్తాడేమో. కాంప్లీట్ లేడీస్ సైకిల్ కొంట కదా. పడిపోతుంది బాబాయ్. ఏంటి ఈ రోజు టైం అసలు అమ్మట్లేదు. సాయంత్రం ఎప్పుడు అవుతుంది ఏటో? ఒరే పండు, ప్రిన్సిపల్ రూమ్ వెళ్ళి లాంగ్ బెల్ కొట్టారా? త్వరగా ఇంటికి వెళ్ళరు బాబు. లాంగ్ బెల్ కొట్టం కాదు, అలా చేస్తా నన్ను కొట్టేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? సర్లే, మేనిఫెస్టో చేసుకో. నాన్న పచ్చళ్ళు కొనాలి, 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 నాన్న పచ్చళ్ళు కొనాలి. ఒరే పండు, నన్ను ఇప్పుడు ఇంటి దాకా నీ సైకిల్ మీద తీసుకెళ్ళరా? ఒరే పోనీ, నా సైకిల్ క్యారియర్ బాగాలేదు, డబల్స్ పని చేయదురా. మా నాన్న ఎవరిని ఎక్కించుకొద్దన్నాడు పాడైపోద్దని. ఒరే మహేష్, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళే దారిలో నన్ను కూడా మా ఇంటి దగ్గర దింపారా? నువ్వు దింపుతావురా, నాకు తెలుసు. ఎంతైనా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అవి. ఆ పండుగలే కాదు నువ్వు, ఆ పండుగ చూడు, ఒక్కగాడు స్పెల్లింగ్ కూడా తెలియదా? నువ్వేరా నా అసలైన ఫ్రెండ్ అంటే. అరే అంటే అది ఏమైందిరా? నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రా. ఈ రోజు నేను నా సైకిల్ మీద తీసుకెళ్ళడం కుదరదు. గుండె కొట్టేసుకున్నది నీ వల్లే, ఈ పండు సైకిల్ కొన్నది నీ వల్లే, నా సైకిల్ ఎక్కేది నీవేలే, నేను పుష్ప అయితే నువ్వు 3 వల్లే. సునీత, పడతావేమో, నన్ను గట్టిగా పట్టుకో. సరే మహేష్. ఇప్పటి వరకు సైకిల్ అంటే అవసరం అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది అత్యవసరం అని. ఈ రోజు అలా నాతో కొత్త సైకిల్ ఉడిపి చేసుకోవాలంటే. ఏమైందిరా? అమ్మా చెప్పేవా నాన్నకి? ఏంట్రా చెప్పేది? నా కొత్త సైకిల్ కావాలి. ఏంట్రా బెదిరిస్తున్నావా? లేదు, వార్నింగ్ ఇస్తున్నాను. ఒంగో పెట్టి గుద్దుతా యాదవా. సైకిల్ చేయనంత లేవు నీకెందుకురా సైకిల్? ఏమన్నా తోలేడు, ఏమన్నా తొంటడా? నువ్వు నాకు సైకిల్ కొనాలంటే. ఏంట్రా మాటలు లెగుతున్నాయి? నువ్వు నాకు సైకిల్ గేమ్ కొనకపోతే నా సెలవు ఎగుతుంది. అపచారు మంగళవారం పూట మాటలేంట్రా? ఏమండి, ఆ మొదటి సైకిల్ ఏదో కొనిపడేయచ్చుగా, మీకు పుణ్యం ఉంటుంది. ఒక్కగాను ఒక నలుసు, వీడికి ఏమైనా అయిందంటే నేను తట్టుకోలేను. కొనిచ్చాక నేను నాపలేనే. మీరు కొంటారా లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోనా నేను? సర్లే కొంటానులే, కానీ ఒరే పులి, నీ చేతిలో కొత్త సైకిల్ ఉండాలంటే నేను చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యాలరా. ఏం చేయమంటారు నాన్నగారు? భూమిని చీల్చమంటారా? ఆకాశం ఉంచమంటారా? హిమాలయ పర్వతాలను కరిగించమంటారా? లేదంటే సముద్రం తోడేయమంటారా? చెప్పండి నాన్నగారు, చెప్పండి. అంత ఓవర్ యాక్టింగ్ వద్దులే గాని ఇంట్లో పనులు చేయి చాలు. ఓకే. నువ్వు చెప్పినట్టే ఇంటి పని, వంట పని, ఒంటి పని, ఈ పని, ఆ పని, ఏ పని, అన్ని పనులు చేస్తే పోనా ఈ సైకిల్ ఇచ్చేసుకుందాం. సైకిల్ లేదు గీకిల్ లేదు, నేనేదో సరదాగా అన్నా. వెళ్ళి పడకే. అసలుకే రేపు పొద్దున్నే నడుచుకుంటూ స్కూల్ కి వెళ్ళాలి. ఇందాకే కదా పనులన్నీ చేసి సైకిల్ కొంటానన్నా. అది ఇందాకరా, పోయి పడకే. ఇందాకరా, పోయి పడకే. ఎంత
పని చేసావు నాన్న. పనులన్నీ చేస్తే సైకిల్ కొంటానన్ను. పనులు చేసే కానీ ముందు కూర్చొని నాకు జీవితంలో సైకిల్ యోగం లేదేమో. లేచావా నాన్న? అసలు పడుకుంటే కదా మీరు చేసిన మోసాన్ని నాకు రాత్రి అంతా నిద్ర రాలేదు. అలా కాదు నాన్న, దా బయటికి వెళ్దాం పదా. ఎందుకు ఇంట్లో తుడిసింది సరిపోదా? రోడ్లన్నీ ఉడిపించేస్తారా? ఎందుకు నాన్న అంత కోపం? ఒకసారి రా. అమ్మా, ఎవరు తుడిచిపోయారు? తెల్లగొట్టం చుట్టేశారు. ఛీ, ఆపరా ఎదవా. నోరు తెరిస్తే ఒక్క మంచి మాట రాదు. నీ కోసం ఏం తెచ్చానో చూడు. ఏరా హ్యాపీయేనా? అబ్బా, మా మ్యాథ్స్ సార్కి యాక్సిడెంట్ అయినంత హ్యాపీగా ఉంది నాన్న. అదే నాన్న, మ్యాథ్స్ లో 100కి 100 వచ్చినంత ఆనందంగా ఉన్నాను. నాన్నగారు తీసివ్వండి నాన్నగారు. నాన్న, తీసు కాదు, తీసు. ఓ ఈసా, తెలుగులో తాళాలు అని అడగచ్చు కదరా. నాన్న, అయ్యే ఎలా ఇచ్చాంగో అలాగే వెళ్ళొచ్చు. వారం మద్యం పూజ పునస్కారాలు అన్ని లేకుండా ఎవరైనా కొత్త వాహనాన్ని ముట్టుకుంటారేంట్రా? అలాగే రాజ్యాంగంలో రాశారా? రాజ్యాంగం కాదురా, మిడిల్ క్లాస్ శాసనంలో రాశారు. సత్యవతి పూజ ప్రారంభించు. సైకిల్ దేవత, మా వాడికి ఎటువంటి ఆపద కలగకుండా క్షేమంగా ఇంటికొచ్చేలా నువ్వే చూసుకోవాలి. అది నన్ను క్షేమంగా చూసుకోవడమా? నేనే దాన్ని దొక్కింది. కూరలో కరివేపాకు మొత్తం నేనే అనుకుంటుంది, కానీ చివర్లో తీసి పడేస్తాను. అంటే నన్ను కూరలో కరివేపాకు ఉంటుందంటావా? నువ్వు బిర్యానీలో యాలక్కాయ లాంటోడురా బుడంకాయ్. ముందే చెప్తున్నా, సైకిల్ మీద కోతి వేషాలు లాంటివి వెయ్యొద్దు. సైకిల్ కి చిన్న గీత పడినా నీకు మోత మోగించేస్తా. పద్ధతిగా ఇంటి నుంచి స్కూల్ కి వెళ్ళావా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చావా అన్నట్టు ఉండాలి. జాగ్రత్త. సరే నాన్న. రే నాన్న, సైకిల్ అనేది ప్రతి అబ్బాయి జీవితంలో ఒక ఎమోషన్ రా. పిల్లలకి పేరెంట్స్ దగ్గర నుంచి దొరికే మొదటి స్వేచ్ఛ ఈ సైకిలే నాన్న. ఒకసారి అటు చూడు. అది మా నాన్న నాకు తీసిచ్చిన సైకిల్. తర్వాత నేను ఎన్నో బండ్లెక్కి తిరిగాను గాని మొదటిసారి ఆ సైకిల్ తొక్కిన ఫీలింగ్ ఇంకా దేనికి రాలేదురా నాన్న. అందుకే ఆ సైకిల్ ని ఇన్నేళ్ళు అలాగే దాచుకున్నాను. నేను అలాగే దాచుకుంటాను నాన్న. ఒక తండ్రి కొడుక్కి సైకిల్ కొనిచ్చాడంటే ఆ కొడుకు ఎదుగుతున్నాడని అర్థం. జాగ్రత్త నాన్న. బాబాయ్ ఇంటికి వెళ్దాం. దీనికి ఒక డెకరేషన్ చేద్దాం. యారా బలాదూర్ తిరగడం అయిపోయిందా? బాగా దూరం కాదన్నా బాబు, సైకిల్
సైకిల్ స్పీడ్ గా తోకడం నేర్చుకుంటున్నాను. పెద్దయ్య గారు సైకిల్ రేస్ లో పార్టిసిపేట్ చేసి ఇండియా ఒలింపిక్స్ తీసుకొద్దామని. చూసావా సత్యవతి, నువ్వేమో వాడిని తిట్టద్దంటావు, వీడేమో ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడతాడు. నువ్వే చెప్పు, ఇంక తిట్టకుండా ఎలా ఉంటాను? అబ్బా మీరు మరీ అన్నిటికీ అలా తిట్టకండి. నువ్వు రా నాన్న, స్నానం చేసి భోంచేద్దు గాని. రే, సైకిల్ కి తాళం వేసావా? మర్చిపోయినా. The next day. ఒరే పండు, నువ్వు ఏర బాబు గారి కొట్టు దగ్గర పెట్టి నేను వచ్చి నేను స్కూల్ తీసుకెళ్తాను. కొత్త సైకిల్ రో. అరే పోనీ, కొత్త సైకిల్ తల మెరిసిపోతుంది. అసలే సైకిల్ మైసూర్ ఛానల్ వేస్తూ ఉంటున్నాను. అదేంట్రా, నువ్వే కదా కలిసి వెళ్దాం అన్నావు. అలా అన్నాను కదా, అయితే ఒకసారి నన్ను తీసుకెళ్ళమని అడుగు. అరే పోనీ, నన్ను కూడా తీసుకెళ్ళరా. నా సైకిల్ గ్యారేజ్, టైర్ లో గ్యార్ కూడా పుల్లుగా కండిషన్ లో ఎలా కొడుతుంది, కొత్త సైకిల్ కాదు. కానీ నేను తీసుకెళ్ళను, ఎందుకంటే నాది కొత్త సైకిల్. సునీతని చిన్నప్పుడు వాళ్ళమ్మ వాషింగ్ పౌడర్ నిర్వహిస్తుందేమో, ఎంత తెల్లగా ఉంటుందో. కొత్త సైకిల్ వేసుకొని చుట్టూ తిరిగేద్దాం, నా ప్రేమను ఈ రోజున ఫీల్ అవుతుందేమో. సునీత, ఒక్క నిమిషం. నువ్వు రోజు నా కల్లోకి వస్తున్నావు. టామ్ అండ్ జెర్రీలో పిల్లిని చూసిన నువ్వు గుర్తొస్తున్నావు, గోడ మీద బల్లిని చూసిన నువ్వు గుర్తొస్తున్నావు. మా నాన్నకి ఈటీవీలో రాత్రి వార్తలు చూడకపోతే నిద్ర ఎలా పట్టదు. నాకు కూడా రోజుకి నేను ఒకసారన్నా చూడకపోతే నిద్ర పట్టట్లేదు. ప్రేమకు గుర్తుగా ఆగ్రాలో తాజ్మహల్ కట్టాడంట షాజహాన్. నేను కూడా నువ్వు చచ్చిపోయినట్టు కట్టేద్దామని ఇప్పటి నుంచి మా ఇంటి పెరట్లోని సీట్లన్నీ పీకి స్థలం రెడీ చేస్తాను. మన ప్రేమ ఏ రోజుకి ఆ రోజు అయిపోయి అమృతం సీరియల్ లా కాకుండా జీవితాంతం మా అమ్మ చూసుకునే చక్రవాకం సీరియల్ లా సాగాలని కోరుకుంటున్నాను. ఎంత ప్రేమ మనసులో పెట్టుకుని నాకు ఎప్పుడు చెప్పలేదు పిల్లడా. నేను లవ్ ప్రపోజింగ్ చేసి నీకు కదా బాబు, సునీతి. సునీతగా మరి నాకెందుకు చెప్పారు? చెప్పకేమో కూడా ఎంతగా మొహమ్మ, వేరే శాతంలో మొహం. నాన్న, ఏంట్రా? రేపు పారిపోదాంరా అనే సినిమా రిలీజ్ అవుతుందన్న. అందులో మన సంపూర్ణేష్ బాబు ఏమో హీరో, ఐశ్వర్య ఏమో హీరోయిన్. అయితే రేపు ఎలాగో స్కూల్ కి సెలవు కదా, నేను వెళ్తాను సినిమాకి. స్కూల్ కి సెలవు అయితే వెంటనే వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని చదువుక. ప్లీజ్ నాన్న, చాలా రోజులైంది కదా సినిమాకి వెళ్ళి. అబ్బా వెళ్ళనివ్వండి, ఎప్పుడో ఒకసారి కదా అడిగేది. నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకునుండు. నాకేం తెలియదా? వాణ్ణి కనుక రేపు సినిమాకి పంపకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఓ మై ఫ్రీ బాస్, సర్లేరా వెళ్ళు. అంటే నాన్న అది మళ్ళీ ఏంట్రా? సైకిల్ వేసుకుని వెళ్తాను నాన్న. సైకిలా? అస్సలు కుదరదు. ప్లీజ్ నాన్న, జాగ్రత్తగా తీసుకెళ్ళొచ్చేస్తాను. నీ మీద నాకు నమ్మకం లేదురా. అబ్బా పంపండి, ఎప్పుడో ఒకసారి కదా వెళ్ళేది. మీరు పంపకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సర్లే, జాగ్రత్తగా వెళ్ళు. సైకిల్ కి తాళం వేసి లోపలికి వెళ్ళాలి. సరే నాన్న. అయ్యో బాబోయ్, సినిమా మామూలుగా ఉండకూడదు. సంపూర్ణేష్ బాబు ఫ్యాన్. అబ్బా, హీరో చచ్చిపోయి హీరోయిన్ విలన్ పెళ్లి చేసుకోవడం ఎంత అనుకుందో. సైకిల్ ఏదిరా? నాన్న సైకిల్ పోయిందా? అంటే పోయిందా? అంటే నాన్న నేను జాగ్రత్తగానే. పోయిందా? పోయింది నాన్న. ఇప్పుడు నీకు చర్మం ఊడిపోద్ది నాన్న. నిన్ను కొట్టినా ఒకటే, ఆ పాలసీని గాడికి ఎదురు కొట్టినా ఒకటే. సైకిల్ ఇంటి వెనక పెరట్లో ఉంది చూడు, పో. అంటే సైకిల్ దొంగతనం చేసి నువ్వా? ఏం బుద్ధులానా నీకు? జాబ్ ఆస్తి అన్న బాగానే ఉన్నాయిగా. సైకిల్ దొంగతనం అడిగితే నేను ఇచ్చాను కదా. నా సైకిల్ దొంగతనం చేయడం దీనికి? అసలు దొంగతనం చేసిన పచ్చి ముగ్గులు ఇట్టేసుకున్నాను. దొంగతనం చాలా తప్పునానా? నాన్న ఎప్పుడు చెప్పలేదు నీకు? వేదవ్వా, నేను దొంగతనం చేశానారా? నీ గురించి తెలిసి సైకిల్ తీసుకొచ్చి ఇంటి వెనక జాగ్రత్త చేస్తే నన్ను దొంగ అంటావా? నిన్ను ఇలా కాదురా. దాయడం కాదురా ఎదవా, నువ్వు తాళ వేయడం మర్చిపోయావు, అందుకే జాగ్రత్త చేశాను. సైకిల్ ఇంటి వెనక పెరట్లో ఉంది చూడు, పో. ఓకే నాన్న. ఓ మై సైకిల్.